వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్లిప్పింగ్ మీకు చూపిస్తాను. ఈ క్లిప్పింగ్ చూసి, ఈ ఇమేజ్ చూసి భారతదేశంలో దరిదాపుగా చూసిన ప్రతి బిడ్డ ఏడ్చినవాడే. అయ్యో, లోకం పోకడేంటి ఇంత దయనీయమైన స్థితిలోకి వెళ్తుందని కన్నీరు కార్చినటువంటి వాళ్ళే. ఒక చిన్న ఫోటో మీకు చూపిస్తాను. ఇది ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన. చూడండి ఒకసారి. వృద్ధాప్యంలో ఉన్న ఒక పెద్ద తల్లి, ఆ పెద్ద తల్లి దగ్గర ఏడుస్తున్నటువంటి చిన్న పాప. వారిద్దరిని చూస్తే ఇట్లే మనకు అర్థమవుతుంది. మేబీ ఆవిడ నాయనమ్మో అమ్మమ్మో అయి ఉండొచ్చు, లేకపోతే అంత వయసు అయి ఉండొచ్చు. ఏడుస్తున్న ఈ చిన్న పాప మేబీ మనవరాలు వయసులో అయి ఉండొచ్చు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అనిపించడమే కాదు, అది నిజం. ఏంటి ఈ ఫోటోలో ఉన్న బాధాకరమైన సంగతి? ఒకరినొకరు పట్టుకొని ఎందుకు ఏడుస్తున్నారు అంటే, అది ఢిల్లీ మహానగరం. ఈ పాప ఢిల్లీలో ఒక స్కూల్లో చదువుతూ ఉండేది. మంచి తల్లిదండ్రులు, మంచి నాయనమ్మ. అయితే ఒక 2 సంవత్సరాలు బట్టి నాయనమ్మ కనపట్ల. డాడీని అడుగుతూ ఉండేది, డాడీ నాన్నమ్మ ఎక్కడికి వెళ్ళింది? అదేరా, మన బంధువులు పలానా ఊరిలో ఉంటారు కదా, అక్కడికి నాన్నమ్మ వెళ్ళింది, వస్తుందిలే తర్వాత, బంధువుల ఇంటికాడ ఉంది అని ఆ తండ్రి చెప్తూ ఉండేవాడు. దినాలు అట్లా సాగుతున్నాయి. ఈ పాప చదువుకునే స్కూల్లో అప్పుడప్పుడు ఈ హాలిడేస్ అప్పుడు పిక్నిక్ అని, మా చిన్నతనంలో అనేవాళ్ళు నేను చదువుకునేటప్పుడు ఎస్కర్షన్ అని, అలా వెళ్ళటం జరిగే కార్యక్రమంలో ఈ పాప చదువుకుంటున్న స్కూల్లో ఉన్న విద్యార్థులందరూ ఒక అనాథ ఆశ్రమానికి, వృద్ధాప్యపు ఆశ్రమానికి పిక్నిక్ నిమిత్తం వెళ్ళారు. ఆ వృద్ధాశ్రమంలో అడుగుపెట్టారు. ఒక్కొక్క తల్లిని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూస్తూ ఈ చిన్న బిడ్డలందరూ బాధపడుతూ ఉన్నారు. అయ్యో, వీళ్ళ కొడుకులు ఉన్నారట, కూతుర్లు ఉన్నారట. కానీ వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఎవరి ప్రేమకు వీళ్ళు నోచుకోలేకపోయారు. కొంతమంది ఏమో పిల్లలు లేక పిల్లలను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయిన వృద్ధులు, వాళ్ళని చూసి ఈ పిల్లలందరూ దుఃఖపడుతూ లోపలికి వెళ్తున్నారు. ఈ పాప లోపలికి వెళ్ళేసరికి అంత దూరాన తనకు బాగా పరిచయమైన ముఖం కనపడుతుంది. ఆవిడ ఈ పాపను చూసిన వెంటనే కాస్త ముఖం తిప్పుకోవటం, ముసుగేసుకోవటం చూస్తుంది. లేదు, ఇవి నాకు బాగా తెలిసిన ఆవిడలాగుందని పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి ముసుగు పక్కకి తీసింది. ఎవరో కాదు, వాళ్ళ నాయనమ్మ. నాయనమ్మ, ఏంటి ఇక్కడ ఉన్నావు? ఏడుస్తూ ఉంది. నాయనమ్మ, ఏంటి ఎక్కడున్నావు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? అమ్మ, నేను ఇక్కడే కదా ఉండేది. మరి నాన్నెక్కడు? బంధువుల ఇంటికాడ ఉంది అమ్మమ్మ, బంధువుల ఇంటికాడ ఉందో నాయనమ్మ అని చెప్తూ వచ్చాడే. ఎక్కడున్నావేంటి నాయనమ్మ? తన కొడుకు అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాడన్న సంగతి మనవరాలికి చెప్తే, తన కొడుకును గూర్చి ఎక్కడ తల్లి తక్కువ, తన కొడుకును గూర్చి మనవరాలు ఎక్కడ తక్కువగా అనుకుంటుందోనని ఆ గుండెల్లోని బాధని దిగమింగుకొని చెప్పకపోతే చివరికి తెలిసింది, కన్న తండ్రే ఈ వృద్ధాప్యపు ఆశ్రమంలో జాయిన్ చేశాడని. నాయనమ్మను చూసి పిచ్చి తెచ్చినట్లు ఏడుస్తుంది. ఆ నాయనమ్మ కూడా అందరూ ఉన్న అనాథగా వృద్ధాశ్రమంలో 2 సంవత్సరాలు బట్టి కొడుకు ప్రేమకు నోచుకోక, మనవ సంతానము, ముని మనవ సంతానం ప్రేమకు నోచుకోక, ఆ వృద్ధాప్యంలో ఒక అనాథలాగా బ్రతుకును భారంగా ఈడుస్తుంది. ఈ ఎక్స్కర్షన్కి వెళ్ళినటువంటి టీచర్స్లో ఎవరో ఒకరు ఈ ఫోటో తీశారు, పోస్ట్ చేశారు. చేసిన ఆనాటి నుండి కింద కామెంట్స్లో ఏమని రాస్తూ ఉన్నారో తెలుసా? నిజమే, మనిషిలో
మనిషి అనేవాడు మరుగైపోతున్నాడు. మానవత్వం మరుగైపోతుంది. వాస్తవంగా మనిషిలో ఉండే దయ, జాలి, కరుణ, వాత్సల్యం, అనురాగం, ప్రేమ ఇవి మనిషి నరనరాన దేవుడు కొమ్మరించాడు. అయితే కాలానుగుణంగా మనిషిలో ఆ మానవత్వపు విలువలు కోల్పోయి స్వార్థాన్ని బట్టో, అహాన్ని బట్టో, సమయం లేకో, మరొక కారణమో తెలియదు, కానీ మనిషి అనేవాడిలో మానవత్వం లోపించి ఒక మృగంలాగా తయారవుతున్నాడు. ప్రేమ, ఆప్యాయత, దయలేని రోజుల్లో ఈరోజు సమాజం బ్రతుకుతుంది. దైవజనమా, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దయాగుణం కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ప్రేమ అనే ఒక్క పదంలో 15 రకాలైన సుగుణాలు నిక్షిప్తమై ఉన్నాయి అని లాస్ట్ సెషన్లో మనం విన్నాం కదా. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును అని మనం చదువుతాం. ఏం చూపిస్తుందట? ప్రేమ దయ చూపిస్తుంది. దైవజనమా, గమనించండి, దయ మాటల్లో చూయించడం కాదు, దయ వినికిడిలో చూయించడం కాదు. ప్రతి క్రైస్తవుడు తన ప్రవర్తనలో దయ చూపించేటువంటి వాడై ఉండాలి. ఒక వ్యక్తి దయాగుణం కలిగిన వాడిగా, దయ చూపేవాడిగా ఉంటే వాని పరిస్థితులు ఎలా ఉంటాయి? దయలేని వాడిగా, నా బ్రతుకు నా ఇష్టం, నేను ఎలా బ్రతకాలనుకున్నానో నేను అలాగే బ్రతుకుతా, మా అమ్మేమనుకుంటే నాకెందుకు, మా నాన్నేమనుకుంటే నాకెందుకు, మా కోడలేమనుకుంటే నాకెందుకు, మా అత్తేమనుకుంటే నాకెందుకు, నా లైఫ్ నా ఇష్టం, నేను ఎలా లీడ్ చేయాలనుకుంటానో అలాగే లీడ్ చేస్తానని ఒక మనిషి దయలేని వాడిగా తాను బ్రతికితే అతని జీవితం ఎలా ఉంటుంది? దయగలిగిన వాడిగా బ్రతికితే అతన్ని దేవుడు నడిపించే విధానం ఎలా ఉంటుంది? చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. పదకొండు 17 నాతో కలిసి మాట చెప్పండి. దయగలవాడు తనకే మేలు చేసుకును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకును. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. దయగలవాడు తనకే మేలు చేసుకును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. కొంచెం ఈ మాట సంబోధించిన విధానం చూడండి. దయగలిగిన వాడు అని ఎవరిని అంటారు? ఇతరులకు మేలు చేసేవాడిని అంటారా? తనకు తాను మేలు చేసుకున్నవాడిని అంటారా? కదా. కానీ ఇక్కడ ఏమంటాడు? దయగలవాడు తనకే మేలు చేసుకును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకును అంటాడు. దైవజనమా, ఒకడు దయాగుణం లేక క్రూరత్వంతో బ్రతికితే వాక్యం ఏమంటుందో తెలుసా? ఆ క్రూరత్వం అట శరీరానికి బాధలు తీసుకొస్తుందట. అది ఆర్థిక సంబంధమైన బాధో నాకు తెలీదు, అనారోగ్యపరమైన బాధో నాకు తెలీదు, కుటుంబంలో శాంతి సమాధానం లేని బాధో నాకు తెలీదు. మెట్టుకు వాక్యం ఏమంటుందంటే క్రూరత్వపు స్వభావం ఒకని శరీరం బాధల పాలవటానికి కారణమవుతుంది అని దేవుని వాక్యం ఘంటాపథంగా చెప్తుంది. ఏ క్రైస్తవుడు కూడా క్రూరుడుగా బ్రతకూడదు. ఎందుకో తెలుసా? మనం ఆరాధించే దేవుడు క్రూరుడైన దేవుడు కాదు గనుక. ప్రతి క్రైస్తవుడు దయగలిగిన వాడిగా బ్రతకాలి. ఎందుకు దయగలిగిన వాడిగా బ్రతకాలంటే మనం ఆరాధించే దేవుడు దయాళుడైనటువంటి దేవుడు గనుక. చెప్తాం గట్టిగా ఆమేన్. ఇక్కడ ఏమంటాడు భక్తుడు? దయగలవాడు తనకే మేలు చేసుకున్నాను అంటే తనకు తాను మేలు చేసుకున్నవాడు దయగలిగిన వాడు ఎలా అవుతాడు? ఇక్కడ పదవేమైనా తప్పు రాశాడంటే నో. దీని అర్థం ఏంటంటే, నేను దయగలిగి ఇజ్రాయేల్కి ఏదైనా మేలు చేశాను అనుకో, నా గుప్పెడి విప్పాను అనుకో, ఇజ్రాయేల్ కష్టంలో ఉన్నాడని
ఆపదలో ఉన్నాడని, ఇబ్బందిలో ఉన్నాడని, ఇజ్రాయేలు పట్ల నేను దయ చూపి నేను గుప్పెడు విప్పితే మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? దయగల వారిపై ఆయన దయ చూపిస్తాడు. కఠినుల యొడల వికటాన్ని చూపిస్తాడు. నేను ఇశ్రాయేలు పట్ల దయ చూపిస్తే నా పట్ల దేవుడు దయ చూపిస్తాడు. నేను ఇశ్రాయేలు గుప్పిడి విప్పితే దేవుడు ఆకాశపు వాకిలు విప్పటం ప్రారంభిస్తాడు. నేను ఇచ్చింది ఎంత? నా గుప్పిడి ఎంత ఉంటుందంటే, ఎంత ఉండేది ఏముందో, గుండె ఎంత ఉంటుందో అంత ఉంటుంది. మిమ్మల్ని అడుగుతా, దేవుని గుప్పిడి ఎంత ఉంటుంది? ఎంత 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 ఆయన గుప్పిడి గురించి చెప్పాలంటే, ఆకాశమును జానతో కొలిసాడు ఆయన, సముద్రపు జలములను దోసిడితో కొలిసాడు ఆయన, పర్వతాలను త్రాసులో తూసాడు ఆయన. అరే, ఆకాశం అనేది ఎప్పటికీ ఆకాశాన్ని కొలిచిన కొలమానిక లేదు. ఇట్స్ ఇన్ఫైనిట్. అందుకని అంటాం కదా, అనంత విశ్వము అంటాం. ఈ అనంత విశ్వాన్ని నీవు ఆరాధించే దేవుడు, చూడండి, ఈ అనంత విశ్వాన్ని నీవు ఆరాధించే దేవుడు జానతో కొలిచాడట. ఆకాశాన్నే జానతో కొలిచాడంటే ఆయన పిడికిలి, ఆయన వ్రేళ్ళు ఎంత విస్తారమైనవో చెప్దాం గట్టిగా. సముద్రపు జలాలను పుడిసుడితో కొలిచాడట. చూడండి, ఇలా దోసెడుతో నీళ్లు పట్టుకున్నాడు, నీళ్ళు అట్లా వేసాడు, హిందూ మహాసముద్రం అయిపోయింది. ఇంకో దోసెడుతో నీళ్లు పట్టుకున్నాడు, అలా వేశారు, అరేబియా మహాసముద్రం అయిపోయింది. ఇంకో దోసెడుతో నీళ్లు పట్టుకున్నాడు, నీళ్ళు అలా వేశారు, పసిఫిక్ మహాసముద్రం అయిపోయింది. నేను చెప్పకనే చెప్పే మాట ఏంటో తెలుసా? ఒక సముద్రంలో పట్టే నీళ్ళంతా దేవుని దోసెట్లో పోస్తే దేవుని దోసిలి, చూడండి, దేవుని దోసిలి ఇంకా ఖాళీగానే కనపడుతుంది. అరే, సముద్రంలో ఉన్న నీళ్ళే మనం కొలవలేకపోతే అంత విస్తారమైన నీళ్ళు దేవుని దోసెట్లో పోస్తే ఆ దోసెలు ఇంకా ఖాళీగా ఉందంటే దేవుని బాహువు ఎంత భీకరమైనదో కదా. దయనీయ స్థితిలో ఉన్న ఒక బిడ్డ పట్ల నువ్వు దయ చూపి నీ చిన్న పిడికిలు విప్పితే ఆకాశపు వాకిళ్ళు విప్పటం దేవుడు ప్రారంభిస్తాడు. అందుకని భక్తుడు ఇక్కడ ఏమంటాడు? దయగలవాడు, చెప్పాలి, దయగలవాడు. మనమేదో ఇతరులకు మేలు చేయటం కాదు, ఇతరులకు మేలు చేస్తున్నామనే ప్రణాళికలో మనకు మనమే మేలు చేసుకుంటున్నామంట. అందుకనే ఇదే సామెతల గ్రంథంలో భలే చక్కటి మాట అంటాడు. చూడండి, సామెతల గ్రంథం 22:9. నాతో కలిసి చెప్పండి. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రులకు ఇచ్చును. చెప్పాలి మరోసారి. అట్టివాడు, కొంచెం పెద్దగా చెప్పాలి, అట్టివాడు ఏం చేసి దీవెన పొందుతున్నాడు? చెప్పాలి, ఏం చేసి దీవెన పొందుతున్నాడు? దయాదృష్టితో బ్రతకటాన్ని బట్టి చుట్టూతో బ్రతుకుతున్న ప్రజలను చూసినప్పుడు కొంచెం దయగలిగి, అయ్యో అనారోగ్యంతో ఉన్న బిడ్డ, అయ్యో రెక్కాడిన డొక్కాడని పేద బిడ్డ, అయ్యో పెదవరాలు, అయ్యో వృద్ధాప్యంలో ఉన్న అత్త, అయ్యో వృద్ధాప్యంలో ఉన్న అయ్యో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని వాళ్ళను చూసి వాళ్ళ పట్ల మనం దయ చూపిస్తే దయాదృష్టి కలిగిన వాడట దేవుని దీవెన పొందుతూ ఉన్నాడు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఆలోచింప చేయాలని. ఆ దయాగుణం నీకు లేకపోతే, ఈరోజు నీకు ఆరోగ్యం ఉండొచ్చు, నేను దయాగుణం లేకుండా క్రూరత్వంతో బ్రతికని నేను బాగానే ఉన్నాగా, నాకు ఆరోగ్యం బాగానే ఉందిగా, నేను హ్యాపీగా ఉన్నా కదా అని అనుకోకు. వాక్యం ఎప్పటికీ తప్పు కాదు కదా. వాక్యం 100% సత్యం అనేది నమ్ముతారా? ఏమంటుంది వాక్యం? క్రూరుడు తన శరీరమునకు క్రూరత్వం ఏం చేస్తట? చెప్పాలి తన శరీరమునకు చెప్పాలి ఏం తెచ్చుకుంటాడట? దేవుడు ఇవ్వట్లా, వాడే తెచ్చుకుంటున్నాడు.
కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నట్లు, రేషన్ దుకాణానికి వెళ్ళి బియ్యం తెచ్చుకున్నట్లు, బట్టల దుకాణానికి వెళ్ళి వస్త్రాలు తెచ్చుకున్నట్లు క్రూరుడు శరీరానికి బాధ తెచ్చుకుంటాడట. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను, మీరు బ్రతికిన కాలం అంతా బాధను కళ్ళతో చూడకుండా దేవుడు మనందరి పట్ల కృప చూపించునుగాక. అలాగని శరీరానికి వచ్చే ప్రతి రోగం క్రూరత్వాన్ని బట్టే అని నేను అనను. బైబిల్లో ఎలీషా ప్రవక్త దయగలిగిన వాడే, కానీ ప్రకృతి సంబంధమైన శరీరం కాబట్టి కొన్ని బలహీనతలు శరీరానికి వస్తాయి. నేను ఆ బలహీనతలను గురించి చెప్పేది కాదు. క్రూరత్వం కలిగి ఉంటే వాడు తన శరీరానికి తానే వాడు హాని చేసుకుంటూ ఉంటాడట. అందుకని ప్రతి బిడ్డ దయాదృష్టి కలిగిన వాడిగా బ్రతకాలి. ఏ దృష్టి చెప్పాలి అంటే దయాదృష్టి అని అంటంతో, అంటే దాని అర్థం ఎవరైనా నీ కళ్ళ ఎదుట శ్రమల్లో ఉన్నారని తెలిస్తే చేయగలిగినంత సహాయం వాళ్లకు నువ్వు చేస్తే దయాదృష్టి కలిగిన వారిగా దేవుని సన్నిధిలో దీవించబడుదుము గాక. అందుకని బైబిల్లో నిర్గమాకాండంలో మన చుట్టూతో ఉన్న ప్రజలతో మనం ఎలా బ్రతకాలో దేవుడు మాట్లాడుతూ నిర్గమాకాండం 22వ అధ్యాయం 21వ వచనం నుంచి 27వ వచనం వరకు చాలా విషయాలు ఉన్నాయి. నేను చదువుతుండగా నాతో కలిసి అందరూ త్వరగా పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. పరదేశిని విసికించవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన యెడల నేను నిశ్చయముగా వారి మొర విందును. అసలు 24వ వచనం చదవటానికి నాకు నోరు రావట్లే, కానీ బైబిల్లో రాసి ఉంది కదా, తప్పకుండా చదవాలి. మనం బైబిల్ కంటే నీతిమంతులు ఏం కాదు కదా. ఆ మాట చదవటానికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. వాళ్ళు నిన్ను బట్టి బాధపడితే, వాళ్ళను విసిగిస్తే దేవుడు ఇక్కడ అంటాడు, నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపేదను. చదవండి ఆ మాట. సరే 25వ వచనం. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పించిన యొడల వడ్డీకి ఇచ్చువాని వలె వాని యొడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకుని యొడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికే మరలా అప్పగింపుము. వాడు కప్పుకున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన యొడలా నేను విందును. ఈ వచనాలన్నిటిలో ఉన్న సారాంశం రెండు మాటలు. జీవితంలో ఎవరిని అనవసరంగా బాధ పెట్టొద్దు. రెండవది, విసిగించొద్దు. అయ్యా నా వైపు చూడండి, అది కట్టుకున్న భార్య అయినా మరొకరైనా అనవసరంగా ప్రతి వ్యర్థమైన దానికి బాధ పెట్టొద్దు, విసిగించొద్దు. ఒకరోజు ఒక తల్లి వచ్చి చెప్తుంది, అన్నయ్య మా పెళ్ళి 20 సంవత్సరాలు అన్నయ్య, మా ఆయన పెట్టే టార్చర్ ఇంత అంతా కాదన్నయ్య అంది. ఏం టార్చర్ పెడతాడేమో అని తాగుబోతా? అయ్యో కాదన్నయ్య, బాప్తిస్మం తీసుకున్నాడు కదా, ఏమైనా ఇల్లీగల్? అయ్యయ్య అట్లాంటి మాటలే అనొద్దు అన్నయ్య. మరి ఇంకేం బాధ అమ్మా అంటే, అన్నయ్య భోజనానికి కూర్చుంటాడా? ఇక భోజనానికి కూర్చున్నాడంటే సనుగుతూనే ఉంటాడు. ఎంత ఉప్పు ఎందుకు వేసావు, ఎంత కారం ఎందుకు వేసావు, ఎంత నూనె ఎందుకు పోసావు, ఇన్ని కరివేపాకు తొక్కలు ఎందుకు వేసావు అని టిఫిన్ కూర్చున్నా భోజనానికి కూర్చున్న సనుగుతూ ఉంటాడన్న. మా ఆయనకు మనసులో నేనేం పేరు పెట్టుకున్నానంటే సనుగుల వీరుడని పెట్టుకుందంట పేరు. సనుగుల వీరుడు. ప్రార్థనా వీరులనే పేరు విన్నాం, యుద్ధ వీరులనే పేరు విన్నాం. మావోడే వీరుడు. అట్లాంటి సనుగుల వీరులు ఎవరైనా ఉంటే చేతులు తల్లిలో చెప్దాం బ్రదర్స్లో హల్లెలూయా.
బా ఏ హుషారురా నాయన. చెప్తాది, అన్నయ్య తాగుబోతుడైనా పర్లేదని ఏదో సాయంత్రం పూట తాగి వస్తాడు, లేకపోతే వారానికి ఒకసారి తాగి వస్తాడు. ఉదయం టిఫిన్ చేసేటప్పుడు సనుగుడే, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు సనుగుడే, రాత్రి భోజనం చేసేటప్పుడు సనుగుడే. టీలో పంచదార కొంచెం ఎక్కువైనా సనుగుడే, తక్కువైనా సనుగుడే. కాఫీ పొడి ఎక్కువైనా సనుగుడే, టీ పొడి ఎక్కువైనా సనుగుడే. సనుగుల వీరుడన్నా, సనుగుల రాజు అని పేరు పెట్టుకున్నానన్న. అమ్మ రోజు అంటాడా అన్న? అప్పుడప్పుడు అంటే మీకెందుకు చెప్తానన్నా, రోజు ఇక గిటార్ వాయించినట్టుగా వాయిస్తానే ఉంటాడు. టిఫిన్ దగ్గర కూర్చున్నాడంటే, భోజనం దగ్గర కూర్చున్నాడంటే గడగడ 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 వణుకుతానన్న. ఏమేమి అనాలో అంటాడా. అలాగని టిఫిన్ తినకుండా ఆపడో, 12 ఇడ్లీ తింటాడు. చూసారా, 12 ఇడ్లీ తింటాడు. ఇంకా తర్వాత అంటాడు పూరీలు ఏమి లేవా, దోశలు ఏమి లేవా. రోజు సనుగుడన్న. నోటికొచ్చినట్టు తిడతాడు, డ్యూటీకి వెళ్ళిపోతాడన్నా. నోటికొచ్చినట్టు డ్యూటీకి వెళ్ళిపోతాడన్నా. ఎప్పుడైనా డ్యూటీలో ఎట్లున్నాడు అని ఫోన్ చేస్తే ఎట్లున్నావు అని అంటే, ఉదయం టిఫిన్లో ఉప్పు ఎక్కువ వేసావుగా, బీపీ ఎక్కువైంది, ఎట్టుండేదేముంది అట్టాగే ఉంటా. సమాధానం అనేది మనిషికి లేదన్నా. చూడటానికి ఇది చిన్న కారణంగానే కనపడుతుంది, కానీ బాధించబడుతున్నానన్న. అమ్మ ఇంత బాధ పెడుతున్నాను ఎప్పుడైనా ఫీల్ అవుతాడా? ఫీల్ అయితే మీకెందుకు చెప్పేవాడు నన్ను? ఫీల్ కూడా కాడన్న, అనాల్సిన ఏంటి అంటాడు. అసలు ఏమి అన్నట్టుగా ఏమి ఎరగనట్టుగా హాయిగా డ్యూటీకి వెళ్ళిపోతాడు అన్న. లోకంలో పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒకరినొకరు బాధించే వాళ్ళగా, ఒకరినొకరు విసిగించుకునే వాళ్ళగా ఉంటున్నారు. దేవుడు అంటాడు, నువ్వు బాధించొద్దు, నువ్వు విసిగించొద్దు. ఎవరైనా నిన్ను బట్టి బాధపడితే, దేవా ఇదిగో ఈ బిడ్డ నా దుఃఖానికి కారణమయ్యాడు, ఈవిడ నా కన్నీటికి కారణమైందని ఎవరైనా ఏడిస్తే, నేను దయగలవాడను వాళ్ళ మొర వింట. నేను దయగలవాడను వాళ్ళ మొర వింట. దైవజనమా, నువ్వు విసిగించకుండా ఒకసారి చూడు. ఒక పేద విధవరాలు కనపడింది. ఒంటి మీద సరైన బట్టలేదు, చాలా దయనీయమైన స్థితి, నీతిగా బ్రతికేటువంటి బిడ్డ. అలాగనే భిక్షం అడుక్కోవటం ఆమెకేమీ ఇది వృత్తి కాదు, నీతిగా బ్రతికే బిడ్డ. ఆ బిడ్డను చూడటంతో అయ్యో ఈ సంవత్సరం క్రిస్మస్కి మనం బట్టలు కొంటాం ఎందుకు, ఓ 10,000 రూపాయలు పెట్టి ఇలాంటి అనాథ బిడ్డలకి ఓ 10 చీరలు కొందాంలే అని చెప్పి, ఆ 10 చీరలు ఒక్కొక్క విధవరాల దగ్గరికి వచ్చి నువ్వు అలా ఇచ్చి వెళ్తూ ఉంటే, ఆ చీర తీసుకున్న ఆ పేద విధవరాలు ఉంటుంది చూసారా, ఆ కళ్ళల్లో ఆ మెరుపు, ఆ ముఖంలో ఉన్నటువంటి ఆ సంతోషం నేను చూసి అంటది, దేవా ఈ బిడ్డను దీవించయ్యా అని అంటది కదా. ఆ మాట ఆకాశమందలి దేవుడు వింటాడు. నువ్వు 1000 రూపాయలు ఇస్తే ఆకాశపు వాకిలు విప్పి దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. అట్లాగని చెప్పి ఇస్తే దీవిస్తాడంట అనియొద్దు. దయాళతో నీ గుణమై ఉండాలి, దయాళతో నీ నైజమై ఉండాలి. దైవజనమా, నేను అతిశయానికి చెప్పట్లా, మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను, ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. మనం సేవ ప్రారంభించిన దినాల్లో మాకు తినటానికి తిండి లేని రోజుల్లో కూడా మా కడుపు మార్చుకొని మందిరానికి ఎవరైనా విధవరాళ్ళు వస్తే, ఎవరైనా పేద బిడ్డలు వస్తే, ఆ రోజు నుండి ఈ రోజు వరకు పేద బిడ్డలకు సహాయం చేసే విషయంలో ఏనాడు మా చెయ్యి వెనక్కి తీసుకోలేదు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాస్తవంగా ప్రస్తుతం మినిస్ట్రీ కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ నెలలో పేద బిడ్డలకు కానీ, విధవరాలకు కానీ, అనాథ బిడ్డలకు కానీ, కొన్ని ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలకు కానీ ఈ ఒక్క నెలలో దరిదాపుగా 11 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. నేను చెప్పే మాటకు నా ప్రభు సాక్షి. 11 లక్షలు. అలాగని మీరు అనుకోవచ్చు, మీ సానుభూతి కోసం నేను చెప్పట్లా. ప్రస్తుతం మేమున్న పరిస్థితి ఏంటో తెలుసా? 2 కోట్ల రూపాయల లోటు బడ్జెట్. మరి ఎంత ఎలా చేశారు? నేనంట చిన్న సేవ ఉన్నప్పుడు అప్పుడెంత ఆర్థిక అవసరం ఉందో
ఆ తర్వాత పెరిగిన తర్వాత ఎంత ఆర్థిక అవసరం ఉందో సామెత ఒకటి ఉంది కదా, ఎంత పెద్ద చెట్టుకి చనిపోయే వరకు ఈ అవసరతలు ఉంటానే ఉంటాయి. సేవ పెరిగే కొద్దీ అవసరతలు ఉంటాయి. ఒక చిన్న సంఘటన చెప్తా. ఒక తల్లి దైవ సేవకురాలతో చెప్పిందట, అమ్మా ఒక 3 లక్షల రూపాయలు అప్పు ఉందమ్మా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, వడ్డీ కట్టుకోలేకపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. కన్నీరు మున్నీరుగా ఏడ్చిందట. కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు దైవ సేవకురాలికి నాకు ఉంటాయేమో, కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఇది చేద్దాము అంటే తప్పకుండా చేద్దాం అనిపిస్తుంది. ఇలా వచ్చి చెప్పారు, ఇట్లా మన మందిరానికి వస్తుంది, మంచి భక్తి కలిగిన తల్లి, చాలా ఇబ్బందిలో ఉందట, ఒక 3 లక్షల రూపాయలు కావాలట. మారు మాట మాట్లాడకుండా అది వాస్తవమో కాదో కొంచెం ఎంక్వైరీ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ నిజంగా అది అయితే తప్పకుండా చేద్దామని మొత్తానికి ఎలాగో డబ్బులు సమకూర్చి ఆ తల్లి చేతుల్లో పెడితే, చూడండి ఆ పేద విధవరాలి చేతులు ఆ 3 లక్షల రూపాయలు పెడితే, ఆ బిడ్డ మా వైపు చూసిన చూపు ఉంది చూసారా, ఆ బిడ్డ ముఖం, ఆ బిడ్డ ముఖ కవలిక, ఆ బిడ్డ ముఖంలో మాకు ఎక్స్ప్రెస్ అయింది ఏంటో తెలుసా, నాన్న నువ్వు చిరకాలం జీవించాలయ్యా, తరతరాలు ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండాలని. ఆ తల్లి ముఖంలో ఎంత ఆశీర్వాదపు వచనం, ఆ తల్లి కళ్ళల్లో. నేనంట ఆ తల్లి జస్ట్ ఒక్క మాట దీవించిందేమో. ఆ మాట ఎవరు విన్నారు? చెప్పాలి. ఆ మాట ఎవరు విన్నారు? ఆ తల్లి చెప్తుంది, అయ్యా నెల నెల ఎక్కడో చిట్టి ఉందట కదా, నేను వేసుకుని అంతా అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఈ దేవుని డబ్బు కదయ్యా, మరలా దేవునికి ఇస్తా, తప్పకుండానమ్మా. మీకు తెలుసా, బైబిల్లో ఒక ఆయన గేట్ వాచ్మెన్. ఒక అమ్మాయి తల్లి తండ్రి కోల్పోతే, తల్లి తండ్రి కోల్పోయిన అమ్మాయిని తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి పెళ్లి చేశాడో లేదో, ఆ గేట్ వాచ్మెన్ ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడండి. దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. ఎవరు చెప్పండి? చెప్పాలి. నేను అడుగుతా, మొర్దకాయ దేశానికి ప్రధానమంత్రి అయిపోయావంటే ఎలా జరిగిందయ్యా ఇది? తల్లి తండ్రిని కోల్పోయిన ఎస్తేరును నేను తీసుకొచ్చి ఆ బిడ్డకి స్నానం చేయించి బట్టలేసి ఆ బిడ్డకు తలదువ్వి జడలేసి ఇదంతా చేస్తూ ఉంటే డెఫినెట్గా ఏదో ఒక సమయంలో ఎస్తేరు అనుకొని ఉంటుంది కదా, దేవా నాకు తల్లి లేకపోయినా నాకు తండ్రి లేకపోయినా మొర్దెకై ద్వారా నాకు ఈ లోటు తీరిందయ్యా, దేవా ఈయన దీవించయ్యని ఏదో ఒక సందర్భంలో ఒక్క మాట అని ఉంటుంది కదా. చెప్పండి. ఆ మాట ఎవరు విన్నారు? మొర్దెకై విప్పింది తన గుప్పెలో, దేవుడు విప్పింది ఆకాశపు వాకిళ్ళు విప్పాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒక మాట, మనం ఇతరులను బాధ పెడితే మన శరీరానికి బాధ వస్తుందా? ఎస్. మనం ఇతరుల సంతోషానికి కారణమైతే మనలను దేవుడు సంతోషింపచేస్తాడా? నంబర్ 1, ప్రతి వ్యక్తి దయాదృష్టి కలిగిన వాడిగా ఉంటాడు. ఆ దయాదృష్టి లేకుండా ఇతరులను బాధ పెట్టిన ఒక రాజు ఉన్నాడు. చూడండి ఆ మాట, దానియేలు గ్రంథం. డానియేల్, నువ్వు రాసిన పుస్తకమే, జాగ్రత్తగా చూడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం, అలాగే 33వ వచనం. నాతో కలిసి చెప్పండి. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకు మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. అది చూడండి, నెబుకద్నెజర్ రాజుతో చెప్తున్నాడు, రాజా ఆ పచ్చని ఎత్తైన చెట్టు నెట్ట నిలువున నరకబడినట్లుగా నువ్వు చూసావు కదా, ఆ చెట్టు నీవే. ఆ గొడ్డలి దేవుని ఉగ్రత, దేవుని ద్వారా నీకు కలగబోయే బాధ. ఇదిగో రాజా, ఈ బాధ నీకు కలగకుండా ఉండునట్లుగా నీవు బాధ పెట్టిన వారి యందు నువ్వు కరుణ చూపు. ఈ బాధ నీకు ఎందుకు పొంచుందో తెలుసా? అనేకులను నువ్వు బాధ పెట్టావు. ఏం బాధ పెట్టాడు మీరు అందరూ ఎరుగుదురు. యెరూషలేము మీద దాడి చేసి అనేక మంది గర్భవతుల పొట్టలు చీల్చి
గర్భంలో ఉన్న శిశువులను బయటికి లాగి ఆ శిశువులను అట్లా ఎగరేసేటండి, కత్తితో 2 ముక్కలు చేశాడట. ఎంతోమంది యవ్వన ఆడపిల్లల జీవితాల్లో నాశనం చేశాడట. గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? యెరూషలేం పట్టణంలో నుండి రాజగోత్రికుల్లో అనేక మంది యవ్వనస్తులను బబులోను దేశానికి తీసుకొచ్చి ఆ యవ్వన బిడ్డలందరినీ నపుంసకులుగా చేశాడట. వాస్తవంగా వాళ్ళు నపుంసకులు కాదు, వాళ్ళు సంపూర్ణ పురుషులు. వారిలో ఉన్న మగతనాన్ని కత్తిరించి నపుంసకులుగా మార్చారు. కొన్ని వందల మంది యవ్వన బిడ్డలను నపుంసకులుగా మారుస్తూ ఉంటే ఎంత అల్లాడిపోయి ఉంటారు. గర్భవతుల గర్భాలు చీలుస్తూ ఉంటే ఎంత అల్లాడిపోయి ఉంటారు. యవ్వన బిడ్డల కన్యత్వాన్ని పాడు చేస్తూ ఉంటే ఎంత ఏడ్చుంటారు. దానియేలు ఇక్కడ అంటాడు, రాజా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక మీదటైనా నువ్వు బాధ పెట్టిన వారి యందు నువ్వు కరుణ చూపిస్తే ఇంతకు మునుపున్న క్షేమం నీకింకా అనుగ్రహిస్తాడు, ఇకనైనా మారు అన్నాడు. కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసండి, మన హోదా, మన స్థాయి, మన వయసు ఎదుటివాడి పట్ల దురుసుగా ప్రవర్తించడానికి కారణమవుతుంది. ఈ మాట పట్టుకోండి. మన స్థాయి, మన పొజిషన్, మన హోదా, మనం సంపాదించే జీతం, మన వయసు ఎదుటివాడి పట్ల లెక్కలేని ఆ ధిక్కారణ ధోరణి కనపరిచేటట్లు కొన్నిసార్లు కారణమవుతుంది. ఈయనేమనుకున్నాడు, నేను రాజునండే, నాకు సింహాసనం ఉందండి, కూర్చొని తిన్నా తరగని తరతరాల చెప్పాలి తరతరాలు ఆస్తుందండి, నాకేముందండి అని అనుకుంటూ ఉన్నాడు. సడన్గా ఏం జరిగిందో తెలుసండి, దేవుని ఉగ్రత నెబుకద్నెజరు మీదకి వచ్చింది. వచ్చిన వెంటనే ఏమైపోయాడో తెలుసా? అంతకు మునుపు బిర్యానీ తినేవాడు, అంతకు మునుపు చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, పీతల ఫ్రై, రొయ్యల ఫ్రై, ఇంకేమేం ఫ్రైలు ఉన్నాయో అవన్నీ తినేవాడు. ఇప్పుడు అన్నం తినకుండా గడి తింటున్నాడు. చూశారు, అచ్చం పశువులాగే ప్రవర్తిస్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేశారో తెలుసా? అతనిని తరిమిరి అని రాసి ఉంటుంది. చూడండి 33వ వచనం నాతో కలిసి. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను, మానవులలో నుండి అతనిని తరిమిరి. ఎవరిలో నుండి? ఎందుకు తరిమారు? మానవులలో నుండి ఎందుకు అతన్ని తరిమారు? అరే, మానవుల్లో నుండి తరవటానికి కారణం ఏంటంటే అడు మానవుడు కాదు కనుక. మనిషే కానీ జంతువులాగా మారిపోయాడు. ఎంత విచిత్రం జరిగిద్దా? జరిగింది బైబిల్లో. మీరు ఎప్పుడు ఒకటి నమ్మండి, పూర్వం ఏది జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఏది జరిగిందో రాబోయే భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. విన్నారు ఈ మాట? గతంలో ఏది జరిగిందో, ఏది ఒక అనాథ బిడ్డను చారదీసి ఆశ్రయం ఇచ్చి పెంచి పోషించాడే మొర్దెకై, తాను చూపిన దయను బట్టి ఆ దయగలిగిన మొర్దెకై పట్ల దేవుడు దయ చూపి ఎలా లేవనెత్తాడో, ఈ కాలంలో కూడా ఏ వ్యక్తి అయినా దయగలిగి ప్రవర్తిస్తే, నేనంట ఎక్కడో ఉన్న అనాథాశ్రమాల విషయంలో మాత్రమే కాదు, వాటి పట్ల ఈ దయ ముందు మన ఇంట్లో నుండి ప్రారంభం కావాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మన ఇంట్లో వాళ్ళకి దయ చూపించకుండా ఊరోళ్ళందరికీ దయ చూపించి ఇంట్లో వాళ్ళ పట్ల కాఠిన్యం చూపించకూడదు. ఇంట్లో వాళ్ళ పట్ల దయ చూపించాలి, చుట్టూతో ఉన్న వారి పట్ల దయ చూపించాలి. నీవు దయ చూపిస్తే నీ పట్ల దేవుడు దయ చూపిస్తాడు. చెప్దాం ఆమేన్. ఆ గడియలోనే నెబుకద్నెజరును మానవులలో నుండి అతన్ని తరిమిరి. ఎందుకు తరిమారు? అతడు పశువు వలె, చెప్పాలి, పశువు వలె గడ్డి మేసెను, ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వంటియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి ఆయను. ఇక నా వైపు ఆ గెట పెట్ట ఉండి ఉంటుందో ఊహించండి. ఇప్పుడు మన తల వెంట్రుక ఉందండి, సన్నగా ఉంటుంది. తల వెంట్రుక మందంగా ఉంటుందా, సన్నగా ఉంటుందా? ఒక్కొక్క తల వెంట్రుక ఏమైపోయిందో తెలుసా? పక్షిరాజు ఏకలు ఏ సైజులో ఉంటాయో ఒక్కొక్క వెంట్రుక పక్షిరాజు ఏకలాగా అయిపోయింది. ఒకసారి గెటప్ ఊహించుకోండి. ఒకవేళ ఎప్పుడైనా రాత్రిపూట కల్లో ఆ రూపం వచ్చిందంటే బీపీఓ హార్ట్ అటాక్ వచ్చి ఆగిపోతారు.
మనిషి జంతువులాగా మారిపోవటం జరిగింది బైబిల్లో. మనిషి వెంట్రుకలు పక్షిరాజు వెంట్రుకలుగా ఏకలుగా మారిపోవటం జరిగింది బైబిల్లో. విచిత్రం చూడండి, మనిషి గోళ్ళు పక్షిరాజు గోళ్ళలాగా మారిపోవటమా? ఎందుకు ఈ బాధ? ఇతడు క్రూరంగా ప్రవర్తించాడు గనుక తన శరీరానికి తానే హాని తెచ్చుకున్నాడు. దైవజనమా, ఒకసారి చూడండి, నా చేతులు జోడించి చెప్తున్నా, ఎప్పుడు ఎక్కడ ఎవరిని కూడా అనవసరంగా నువ్వు బాధించొద్దు. ఇంకా నేనంట, అవసరమైతే ఆ బాధ నువ్వు అనుభవించు, కానీ సాధ్యమైనంత వరకు నీ దృష్టిలో దయాదృష్టి ఉండునుగాక, ఆ దయాళత్వంతో కూడుకున్న మనసుండునుగాక. గట్టిగా చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. ఇతను కాఠిన్యత చూపించి క్రూరుడిగా ప్రవర్తించాడు కదా. బైబిల్లో దయాదృష్టి కలిగిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బోయాజ్. బోయాజు పొలానికి విధవరాలిగా, ఓ పేద బిడ్డ విధవరాలిగా బోయాజు పొలంలో పరిగేరుకోవటానికి వచ్చింది. ఆ విధవరాలిని చూసి ఏమంటాడు ఒకసారి చూడండి. నాతో కలిసి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పలికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను. నీకు దాహమైనప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక పేద విధవరాలిని చూశాడు. చూడండి ఆ సంబోధన, నా కుమారి, నా కుమారి. చూడండి ఆ సంబోధన. ఏమో ఎక్కడి నుంచి వచ్చావు? మాయాబా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? బెత్లెహేములోనే భాగ్యవంతుడు. విన్నారా? బెత్లెహేములోనే భాగ్యవంతుడు. ఆ భాగ్యవంతుడైన మనుషుడు తన పొలంలో పరిగేరుకోవటానికి వచ్చిన ఆ పేద విధవరాల్ని చూసి తన సంగతులన్నీ విని అంటాడు, అమ్మా, ఏం బాధపడద్దు, నీ బ్రతుకు కాలమంతా ఈ పొలంలోనే ఉండమ్మా, ఈ పొలాన్ని విడిచిపెట్టొద్దమ్మా, వేరొక పొలానికి వెళ్ళొద్దమ్మా, నీకు కావలసినంతా నేను ఇస్తాను. రొట్టెనిచ్చాడు, నీళ్ళనిచ్చాడు. విచిత్రం చూడండి, ఆ బిడ్డను చూసి ఎంత దయచూపి మాట్లాడుతున్నాడంటే, ఇంకొక పొలానికి వెళ్ళొద్దమ్మా, మా పొలంలోనికే రా. మీ ఇంటికి ఎవరైనా భిక్షగా, నిజంగా భిక్షగాలు, నేను చెప్పే మాట, ఇక అడుక్కోవటమే వృత్తిగా ఉన్న వాళ్ళ సంగతి కాదు నేను చెప్పేది. నిజంగా భిక్షగాళ్ళు వస్తే ఎప్పుడైనా వాళ్ళని చూసి, అమ్మా, మీరు రోజు భిక్షం అడుక్కుంటున్నారు కదా, రోజు ప్రొద్దున్నే ఒకసారి మా ఇంటికాడికి రండి అమ్మా, మొత్తం అన్నం వేస్తాను అని అన్నారా? అట్లా అనకుండా ఇంట్లోనే ఉండి కొంతమంది ఏమంటారు తెలుసా? ఇంట్లో ఎవరు లేరు. నేను అనుకుంటా అప్పుడప్పుడు, నిజంగా భిక్షగాడికి కాస్త నోరు పెద్దోడైతే ఆడు అనాల, మరి ఎంతకీ ఈ మాట మాట్లాడుతుంది ఎవరు, మనిషో దెయ్యమా అంటాడు కదా. చూడండి, తాను మాట్లాడుతున్నాడు, అమ్మా ఈ పొలం దాటి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండమ్మా అన్నాడు. అద్భుతం. దయ చూపిస్తే బోయాజు పట్ల దేవుడు దయ చూపించాడు. రూతు బోయాజు భార్య అయింది. తర్వాత ఆ రూతు వంశంలో నుండి ఒబేదులో నుండి యెషయిలో నుండి దావీదు, ఆ దావీదులో నుండి లోకరక్షకుడు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. మిమ్మల్ని ఒక మాట అడుగు, అసలు బోయాజు పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉండటానికి కారణం ఏంటి చెప్పండి? రూతును బట్టా, లేకపోతే వేరో కారణమా? నేనంట, రూతు అనేది బోయాజు జీవితంలో లేకపోతే బోయాజు పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండేది కాదు. ఈ భూలోకంలో నువ్వు దయ చూపిస్తే బోయాజు పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉందేమో, ఈ లోకంలో నువ్వు దయ చూపిస్తే నీ పేరు పరలోకపు జీవ గ్రంథంలో దేవుడు రాస్తాడు. పరలోకపు జీవ గ్రంథంలో దేవుడు రాస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఇక్కడ ఒక ఆలోచన,
అంటే బోయాజుకు ఇంతకు మునుపు పెండ్లయింది కదా, పిల్లలు లేరా? ఆ కుటుంబానికి వచ్చిన ప్రస్తావన లేదే. ఆయనకి పిల్లలు ఉన్నారా లేరా? అసలు పుట్టారా లేదా? ఒకవేళ పుడితే వాళ్ళ చరిత్ర రాయలేదే. బోయాజు అనేవాడి పేరు చరిత్ర పుటలో రాయటానికి కారణం ఒక విధవరాలి పట్ల తాను దయచూపితే, ఇప్పుడు ఆ పట్టణస్తులంతా వచ్చి బోయాజుని ఏమని ఆశీర్వదిస్తున్నారు తెలుసా? చూడండి అన్నమాట, చూడండి 4వ అధ్యాయం 11-12 వచనాలు. అందరూ అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. 12వ వచనం, ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగాక. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. బోయాజు వలె మీరును క్షేమాభివృద్ధి పొందుకుందురుగాక, మీరు మీ పిల్లలు ఖ్యాతి నొందుదురుగాక. అయితే ఇది ఆమెనంటే దొరికేది కాదు. తప్పకుండా నీ దృష్టి దయాదృష్టి అయి ఉండాలి, దయాదృష్టి అయి ఉండాలి. ఇంతగా ఎవరు చేయలేరు, కానీ చేయలేకపోయినా వాక్యం చెప్పాలి కదా. యేసయ్య ఏమంటారంటే 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇవ్వమన్నాడు. ఒకసారి నా వైపు చేతులు ఎత్తండి. నాకు కేవలం 2 అంగీలు ఉన్నాయి. 2 అంగీలకి మించి, అంగీలంటే మీ చీరలు అనుకోండి, 2 చీరలు ఉన్నాయి, అంతకు మించి ఎక్కువ లేవండి అని అన్నవాళ్ళు ఎవరైనా చేయొస్తానంటే పొరపాటున ఎవరు ఎత్తరు. ఒక ఆయన అంటాడు, నాకు మా ఆవిడ బీరువాలో చీరలు అంటే నాకు భలే ప్రేమ అన్నాడంట. బీరువాలో ఉన్న చీరలు అంటే ఎందుకు నీకు అంత ప్రేమ అంటే అంటాడంట, బీరువా తెరిచినప్పుడల్లా మా భార్య చీరలో నా కాళ్ళ మీద పడి నాకు దండం పెడతాయండి. 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇచ్చేయమన్నాడు. అట్లాగని 2 అంగీలు ఉంచుకుని 1 ఇచ్చేయమని కాదు నేను అనేది. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దయాగుణం కలిగిన వాడిగా బ్రతకాలి. చెప్దామేమే. బోయాజు రూతు పట్ల దయ చూపటాన్ని బట్టి క్షేమాభివృద్ధి నొందినవాడిగా, ఖ్యాతి నొందినవాడిగా చరిత్ర పుటల్లో రాయబడ్డాడు. నేనంట రూతుకు దయ చూపిస్తే బోయాజుకు దేవుడు దారి చూపించాడు. దేదారికి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారికి జన్మనిచ్చే ఆ వంశావళి దారిలో బోయాజును దేవుడు చేర్చాడు. కారణం ఏంటంటే దయ చూపాడు. నేనంట బోయాజు రూతుకి ఇచ్చింది కేవలం పరిగే చిన్న గుప్పిడే విప్పాడు, దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పాడు. మన దృష్టి ఎప్పుడు దయాదృష్టిగా ఉండునుగాక. రెండవది, మన మాట ఎప్పుడు దయగలిగిన మాటలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 2వ చరణం చూడండి. 45వ కీర్తన, ఎస్, 2వ చరణం నాతో కలిసి చెప్పండి. నరుల కంటే నీవి అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. కావున, సౌండ్ పెంచాలి, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. నిత్యమా అప్పుడప్పుడా? ఎందుకు నిత్యము ఆశీర్వదించాడు? కావున అనే చోట పైన అంటాడు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఏ రసం? నేను జానవేశ్వరి గారు చెప్తున్నారు, దానిమ్మ రసం కాదు. ఏ రసం? దయారసం. ఎక్కడ పోయబడాలట? నీ పెదవులకు లిప్స్టిక్ ఉన్నా లేకపోయినా పర్వాలా, మరొకటి ఉన్నా లేకపోయినా పర్వాలా, నీ నోట నుండి బయలుదేరే ప్రతి మాట దయగలిగిన మాటగా ఉండాలి. యేసయ్యను గురించి బైబిల్ ఏమని రాసి ఉంటుందో తెలుసా? ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు అనేకులు ఆశ్చర్యపడ్డారు. చూడండి, ఈ రూతు గ్రంథంలో బోయాజు, ఇందాక మనం చదువుకున్నాం కదా, నా వైపు చూడాలి. బోయాజు తన పొలంలో పనిచేసే ఆ పనికత్తి అయిన రూతును పట్టుకొని ఏమంటాడు? చెప్పాలి.
చెప్పాలి. పనికత్తి కూడా కాదు, పరిగెరుకోవటానికి వచ్చిన అనాథ పరదేశి. ఆ పరదేశిని పట్టుకొని ఏమంటాడు, నా కుమారి ఒకసారి నా వైపు చూడు. మీ ఇంట్లో ఎవరైనా పనిచేసే పనికత్తెలు ఉంటే వాళ్ళని మీరేమంటారు? అబద్ధం ఆడకుండా చెప్పండి, నా వైపు చూసి చెప్పాలి. పొరపాటున ఎప్పుడైనా ఏమేయ్ అది తీసుకురావే, ఏమేయ్ అట్లాంటి మాట ఎప్పుడైనా వచ్చిందా? ఇక మార్చుకుందాం. రాకపోతే ప్రైజ్ గాడక్క, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. పెదవుల మీద ఎప్పుడు ఏముండాలి చెప్పాలి. మీ గల్లీలో చెత్త తీసుకొని వెళ్ళటానికి వచ్చే చెత్త ఆయన వస్తాడు, చెత్త తీసుకెళ్ళి ఆయన వస్తాడు. ఆయన చూసి అబ్బాయి చెత్త అబ్బాయి, చివరికి ఆ అబ్బాయిని ఏం చేశారు? ఆ బిడ్డను కూడా గౌరవంగా సంబోధించడం నేర్చుకోండి. నేను హోటల్స్కి వెళ్ళినప్పుడు అవి చాలా పెద్ద కొంత వాళ్ళు బుక్ చేసేటప్పుడు పెద్ద హోటల్స్ బుక్ చేస్తారు. ఆ హోటల్స్లో సర్వ్ చేసే బాయ్లు వస్తారు కదా, ఈవెన్ వాళ్ళతో కూడా నేను మాట్లాడేటప్పుడు ఏమండి 2 వాటర్ బాటిల్స్ తీసుకురండి, ఏమండి కాఫీ తీసుకురండి అని అంటే, వాళ్ళు వచ్చి నాకు వాటర్ బాటిల్ ఇస్తా, ఏమండి థ్యాంక్ యూ అండి అని అన్నాను అనుకోండి, సార్ లేరా అంటారు. నేనేనయ్యా సార్ని అంటారు. వాళ్ళు అంటారు మరి నన్ను పట్టుకొని సార్ అంటారు ఏంటి సార్, నన్ను సార్ అన్నారంటే నాకంటే మీరు అని నేను అనుకున్నా సార్. నేను అప్పుడు ఒక మాట చెప్పాను, నేను ఆరాధించే నా దేవుడు నాకు ఆ సంస్కారం నేర్పాడు. ఒక కూలివాడిని కూడా గౌరవంగా మాట్లాడే సంస్కారం నేర్పాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి, దేవుడు దయ చూపించాడు కాబట్టి ఈరోజు ఈ హోటల్లో ఉండగలిగాం. ఒకవేళ అట్లాగే నువ్వు దయ పొందలేదని ఈ స్థితిలో ఉన్నావు నేను అన్నయ్య. ఒకవేళ దేవుని దయ నా మీదే నిలవకపోతే నేను కూడా ఇదే హోటల్కి సర్వర్గా వచ్చేవాడినేమో. నేను అనుభవించే ప్రతిదీ నా ప్రభు నాకు పెట్టిన భిక్ష. అరే భిక్ష పొందుకొని అతిశయించడానికి ఏముందండి? మీరు ఎట్టా చూస్తున్నారంటే మీది భిక్ష ఏమన్నా, నాది మాత్రం నా కష్టార్జితం అన్నట్టు చూస్తున్నారు. దేవుడు దయదలిచి మనందరికీ భిక్ష పెట్టాడు. ఈ ఆరోగ్యం ప్రభు ఇచ్చిన భిక్ష కదా, శరీరపు అవయవాలన్నీ చక్కగా అమర్చబడటం దేవుడు పెట్టిన భిక్ష కదా, కష్టపడి పనిచేసుకోవటానికి కావలసిన ఆరోగ్యం దేవుడిచ్చిన భిక్ష కదా. నేనంట కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. నువ్వు అనుభవించే ప్రతిదీ దేవుడు మనకు భిక్షగా అనుగ్రహించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మన చూపు దయగల చూపుగా ఉండాలి. మన మాట దయగలిగిన మాటగా ఉండాలి. అసలు వీళ్ళు చూడండి, అసలు ఈ బ్యాచ్ ఎట్లాంటిదో ఒకసారి ఆలోచిస్తే రూతు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు అసలు ఎంత బాగుంటుందో ఈ మాట ముద్దాడాలనిపిస్తుంది నాకైతే. చూడండి ఆ మాట 8వ వచనం. నాతో కలిసి నయోమి తన 2 కోడండ్రును చూసి, మీరు మీ తల్లుల ఇండుకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి యొడలను నా యొడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యొడల దయచూపునుగాక. నెక్స్ట్ వర్స్ 11వ వచనం. నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా. 12వ వచనం. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. ఏమంటుందండి వాళ్ళని పట్టుకొని? ఎవరు? నయోమికి రూతు వార్ప ఏమవుతారు చెప్పాలి. కోడలను పట్టుకొని ఏమంటుంది? అమ్మ ఇక్కడ ఎవరైనా అత్తలు ఉంటే, ఓ అత్తలు తల్లులారా వినండి, ఎప్పుడు ఇంటికి వచ్చిన కోడలను చూసి ఏమండేవు మీ అమ్మ నేర్పింది ఎట్టాగైనా వంట, అసలు నిన్ననే సుఖమే మీ అమ్మనాలే. ఆడపిల్ల ఏనాటికి బానిస కాదు. తూమి అనేది బైబిల్ కల్చరా? ఇది బైబిల్ పద్ధత? అరే నయోమి తల్లి తన కోడలను పట్టుకునే, నా కుమార్తెలారా
నా చేతులెత్తి మీ అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను. ఈ బంధం దేవుడు మీకు కలిపింది. అత్తను తల్లిలాగా చూసుకోండి, ఇంటికొచ్చిన కోడలను కూతురులాగా చూసుకోండి. తల్లి కూతుర్ల బంధం, బాంధవ్యం ప్రతి అత్త కోడల మధ్య దేవుడు కుమ్మరించును గాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. మన ఈ మధ్య చెప్పే కదా, ఒక అత్త వచ్చి ఏడుస్తుందంట పాస్టర్ గారి దగ్గర. అయ్యా, నేను కోడలుగా వెళ్ళిన కాలంలో అత్తల ఆధిపత్యం నడిచేది. నేను అత్తన అయిన తర్వాత ఏంటి, నేను అత్తన అయిన తర్వాత కోడళ్ళ ఆధిపత్యం నడుస్తుంది అయ్యా అయ్యా అని ఏడుస్తుందట. ఇంట్లో ఆధిపత్యం ఏంటంటే, తల్లి కూతుర్ల మధ్య ఆధిపత్య పోరుంటుందా? అత్త ఓ కోడల తల్లి కూతురులాగా కలిసి దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. అసలు గుండెలు పిండే అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నయోమి తల్లి రూతమ్మను ఓర్పను చూసి ఏమంటుందో తెలుసా? చనిపోయిన వారి యొడలను నా యొడలను మీరు దయచూపారు, దేవుడైన యెహోవా మీ పట్ల దయచూపునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మొదటి అధ్యాయం అందరూ చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్, నాతో కలిసి ఒకసారి చెప్పండి. చనిపోయిన వారి యొడలను నా యొడలను మీరు దయ చూపినట్లు. రూతు వార్ప ఎవరెవరి పట్ల దయ చూపారట? చనిపోయిన వారి యొడల. చనిపోయిన వాళ్ళు ఎవరు? వాళ్ళ మామయ్య, వాళ్ళ భర్తలు మహ్లోను, కిలియోను. విచిత్రం ఏంటో తెలుసా? మహ్లోను అంటే వ్యాధి, కిలియోను అంటే క్షీణించుట. మొత్తానికి ఇద్దరు అన్నదమ్ములు వ్యాధి చేత క్షీణించి చచ్చిపోయారు. భర్త వ్యాధితో మంచం మీద పడ్డాడు, ఇక ఆ రోగం కుదరదు అని తెలిస్తే ఈ కాలపు ఆడపిల్లలు ఏం చేస్తారు చెప్పండి? మీకు తెలియదేం కాదు కదమ్మా. ఈ అమ్మాయి బయలుదేరక మునిపి అమ్మ ఫోన్ చేద్దాం, వచ్చాయి కాడ రేపు మాపు చచ్చిపోతాడు కదే, చచ్చేవాడితో మనకెందుకు వచ్చాయి. ఒకవేళ గమనించండి, భార్య అనారోగ్యంతో ఉందనుకోండి, భార్య అనారోగ్యంతో భార్యని ఇంట్లో పెట్టుకొని మా పురుష మహాశైలు అద్భుతం, 3 పెళ్ళిళ్ళు చేసుకోమన్న 4వ కూడా రెడీయే. అసలు ఆ రోజుల్లో వాక్యాన్ని అనుసరించిన ఈ బిడ్డలు వాళ్ళ ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. రూతు వార్ప ఇజ్రాయేలీలు కాదు, వాళ్ళు అన్యులు. అన్యులైన వీళ్ళు దేవుని ఇంటికి వచ్చిన తర్వాత దేవుని పద్ధతి నేర్చుకొని ఎంత విప్లవాత్మకమైన మార్పు పొందుకున్నారో చూడండి. అనారోగ్యంతో మామయ్య, భర్త, మరిది అల్లాడిపోతూ ఉంటే చనిపోయిన వారి యొడలు వీళ్ళు దయ చూపించారట. వాళ్ళిద్దరు భర్తలు చనిపోయారు, మామయ్య చనిపోయాడు. అత్తయ్య అంటది, అమ్మ నువ్వు వెళ్ళిపో 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 అంటే రూతం ఏం చేసింది? అత్తయ్య నేను వెళ్ళిపోతా, నేను ఇంకొక వివాహం చేసుకుంటా. కానీ వృద్ధాప్యంలో ఉన్న నిన్ను చూసేది ఎవరు? ఒక అత్త కోసం జీవితాన్ని త్యాగం చేసింది రూతమ్మ. అందుకనే చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడింది. అంతది చనిపోయిన వారి యొడల నా యొడల అమ్మా నువ్వు దయ చూపావు, దేవుడైన యెహోవా నీ పట్ల దయ చూపునుగాక. దైవజన్మ, దయ చూపే వారికి ఎప్పుడు దారి చూపిస్తాడు. నేను ఒక మాట అంట, రూతమ్మకు అన్ని మార్గాలు మూసుకుపోయినాయి కదా, మనుషులంతా అనుకొని ఉంటారు ఇక ఈవిడ బ్రతుకులో ఇంకొక ఆప్షన్ లేదు, ద్వారాలన్నీ మోయబడ్డాయని. అద్భుతం తెలుసా? మార్గం దొరకదు అని అనుకున్న కాలంలో మార్గం కాదు, వీధి కాదు, చిన్నని దారి కాదు, రహదారిని దేవుడు తెరిచాడు. ఆ రహదారే బోయస్. బెత్లెహేములో చాలామంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళందరిలో మిక్కిలి భాగ్యవంతుడు ఎవరు? ఇక మన భాషలో చెప్పాలంటే రూతమ్మ పరిస్థితి ఏమైందో తెలుసా? తన్నితే గారెల బుట్టలో పడ్డాడు అంటారు చూసారా? గారెల బుట్టనాలో ఏ బుట్టనాలో అది అదృష్టం కొద్దో లేకపోతే ఇంకొకటో కాదు, తాను దయ చూపింది కనుక దేవుడు ఆ బిడ్డ పట్ల దయ చూపి అద్భుతమైన మార్గాన్ని తెచ్చాడు. ఇక్కడ ఒక విచిత్రం, ఎప్పుడు ఈ మాట నమ్మండి, మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు, మనము మన పిల్లలు తప్పకుండా అనుభవిస్తారు.
ఎదుటివాడికి మనం చేసిన మేలు ఎప్పటికీ, యేసయ్య అంటారు కదా, ఏ కొలతతో మీరు కొలుస్తారో మీకు అదే కొలత కొలవబడును, మీరు ఏది విత్తుతారో అదే మీకు విత్తబడును అని బైబిల్లో రాస్తుంది కదా. నిజమే. నీ జీవితంలో ఎవరైనా నీకు మేలు చేస్తే నీ ద్వారా మేలు పొందుకున్నవాడు నీకు కీడు చేయొచ్చు, కానీ నువ్వు మేలు చేసింది దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ మేలును అనుభవించేటట్లుగా ఏ రోజుకైనా నువ్వు విత్తింది కోసేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎట్టుగా చెప్దాం ఆమేన్. చచ్చిన వారి యొడల బ్రతికిన వారి యొడల ఈ రూతమ్మ మేలు చేసింది, దయ చూపింది కదా. ఈ రూతమ్మకి బోయాజు దొరికాడు. బోయాజు ఎలాంటి వాడో చూడండి. 2వ అధ్యాయం 20వ వచనం నాతో కలిసి చెప్పండి. నయోమి, చూడండి నాతో కలిసి. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అని తన కోడలితో అనెను. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎంత ఓపిక ఉందో అంత ఓపికతో కొట్టండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి రైట్, నా వైపు చూడండి. బోయాజు ఎలాంటి వాడట? బోయాజును గురించి సాక్ష్యం చెప్తుంది. ఏమని? అమ్మా, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని వాడు అతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక. అద్భుతం. రూతమ్మ ఎలాంటిదో ఆ రూతమ్మ గుణానికి తగినవాడే రూతమ్మకు దొరికాడు. ఒక సామెత ఉంది కదా, ఏ గూటి పక్షులు ఆ గూటికి జారుతాయి. అద్భుతం. చచ్చిన వారికి బ్రతికిన వారికి తాను ఉపకారం చేసింది. చచ్చిన వారికి బ్రతికున్న వారికి మేలు చేసే దయ చూపే బోయాజు తనకు భర్తగా దొరికాడు. బెత్లెహేములో క్షేమాభివృద్ధి పొందిన వారిగా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. దైవజనమ, నీ చూపు దయగల చూపుగా ఉండాలి. నీ మాట దయగల మాటగా ఉండాలి. వాటన్నిటికి మించి నీ ఆలోచన, నీ సంకల్పం, నీ ఉద్దేశం దయగలిగిన ఉద్దేశంగా దేవుని సన్నిధిలో ఉండునుగాక. చూడండి, 2-3 రెఫరెన్స్లు చెప్పి నేను ముగిస్తాను. 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. రైట్, ఇవన్నీ త్వరగా నాతో కలిసి చెప్పండి. ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను కదా. తన కోడలను గురించి ఆలోచిస్తుంది, తన కోడలు మేలు గురించి ఆలోచిస్తుంది. రైట్. అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. కిందకి రా చిన్న. నెక్స్ట్ నాతో కలిసి చెప్పండి. ఇజ్రాయేలీలను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద, అందరూ చెప్పాలి, వారి మీద రాజుగా నియమించెను అని చెప్పాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట కోట్ చేసుకోండి. నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నిన్ను రాజుగా నియమించను. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం. ఒకసారి ఆ మాట చూడండి. 13వ అధ్యాయం. నాతో కలిసి. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇజ్రాయేలు వారిని బాధ పెట్టెను. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసినట్టి నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి
వారిని నాశనము చేయనొలక ఇప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆ వీడియో మ్యూట్ చేయి, వాయిస్ వినిపించొద్దు. రైట్, చూడండి దైవజనమ. ఈ 3 వచనాలు ఎందుకు చదివించానంటే, నయోమి తల్లి రూతును గూర్చి ఆలోచిస్తుంది. దయా సంకల్పం, ఒక దయగలిగిన ఆలోచన. ఇంతకాలం నమ్మి నన్ను వెంబడించింది కదా, ఈ బిడ్డ మోడుగా మిగిలిపోతుంది కదా, ఈ బిడ్డను ఒక ఇంటి దానిగా చేస్తే బాగుండు కదా, నా కుమారి నీ మేలును గూర్చి నేను విచారించాలి కదా అని తన ఎదుటున్న రూతమ్మ మేలును గూర్చి ఆలోచిస్తుంది. తన కోడల యొక్క మేలు గూర్చి ఆలోచిస్తుంది. అంటే ఒక దయగలిగిన ఆలోచన. దైవజనమ, మన జీవితాల్లో కూడా మన చుట్టూతో బ్రతుకుతున్న ప్రజల మధ్యలో దయగలిగిన ఆలోచనలు మనం చేయాలి. పేదవాడు ఆకలితో ఉంటే సాధ్యమైనంత వరకు, చైనాలో ఒక సామెత ఉంది, మేము చేపనివ్వం కానీ, భిక్షగాడు వస్తే చేపనివ్వం కానీ చేపను పట్టుకోవటం నేర్పుతాము అంటారు. చేపనివ్వం కానీ, అమ్మా ఆకలిని ఆకలితో వస్తే ఏదో భిక్షంగా ఒక చేపనివ్వం కానీ చేపను పట్టుకోవటం నేర్పుతాము అంటారు. అంటే దాని అర్థం ఏంటి? చేపను పట్టుకోవటం వాడికి మనం నేర్పితే జీవితాంతం ఆడు బ్రతుకుతాడు. దేవుడు కొంచెం ఆర్థికంగా నిన్ను స్థిరపరిస్తే, దేవుడు ఆశీర్వదించే కొలది స్థలాలు కొనుక్కో, ఫ్లాట్లు కొనుక్కో, పిల్లలకు కావాల్సింది వెనకేసుకో, తప్పకుండా అది తల్లిదండ్రులుగా మన బాధ్యత. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎవరైనా సంఘానికి వచ్చే బిడ్డలు పేద బిడ్డలు ఉంటే, రెక్కాడిన డొక్కాడని దీనస్థితిలో ఉంటే వాళ్ళని పిలిచి, నాన్న నువ్వు ఇబ్బందిలో ఉన్నట్టున్నావు కదా, ఇదిగో ఈ 2 లక్షల రూపాయలు నీకు ఇస్తాను, ఏదన్నా ఒక ఆటో కొనుక్కొని ఆటో డ్రైవ్ చేసుకున్నానా, లేదా ఒక కారు కొనుక్కొని కారు డ్రైవ్ చేసుకున్నానా, నెల నెల వడ్డీ వద్దు, నెల 2 లక్షలు ఇస్తే నెలకొచ్చి 2,000 రూపాయలు 3,000 రూపాయలు మరలా నా డబ్బులు నాకు ఈనానా అని అలా చేయూతనిచ్చావనుకో, నీ పిల్లలు దీవించబడతారు. ఈ పేద బిడ్డకి నేనేం చేయాలి? ఆ ఆలోచన నీ మనసులో ప్రారంభం కావాలి. పోయిన నెల ఒక తమ్ముడు, అన్నయ్య కారు కొనుక్కోవాలనుకుంటున్నాను, కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉంది అన్నయ్య. పోయిన నెల, సరే తమ్ముడు నువ్వు రా, ప్రార్థన చేస్తాను, నువ్వు రెగ్యులర్గా చర్చికి వస్తున్నావు, దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావు, ఇదిగో ఈ 50,000 రూపాయలు తక్కువైనాయి అన్నావు కదా, ఎంత తక్కువైనాయి? 30,000 తక్కువైనాయి అన్న. సరే 2-3 నెలలు మెయింటెనెన్స్కి ఇబ్బంది అయిపోద్ది కదా, ఈ 50,000 తీసుకొని నేను మరలా గమనించండి, ఇవన్నీ మేము ఎలా చేయగలుగుతున్నామంటే ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకునేరు కాక 2 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఉంది. అయినా యేసయ్య ఒక మాట అంటారు, పేదలు ఎప్పుడు మీతో ఉంటారు అంటారు. చూసారా? దయగలిగిన ఆలోచన చేయాలి. వీళ్ళు ఈ స్థితిలో నుంచి పైకి రావాలంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఏం చేసుకుంటావు? చచ్చిన తర్వాత మనం వెళ్ళేటప్పుడు, అక్కడ సోరారంలో ఉన్న ఫ్లాటా నాతో పాటురా, ఎల్బీ నగర్లో ఉన్న ఫ్లాటా నాతో పాటురా, హైటెక్ సిటీ దగ్గర ఉన్న ఫ్లాటా నాతో పాటురా, అమరావతి దగ్గర ఉన్న ఫ్లాటా నాతో పాటురా అంటే అంటది. సామెత ఒకటి ఉంది, చిన్నప్పుడు పద్యం ఒకటి, భూమి నాది అనిన భూమి ఫక్కున నవ్వు అంటది. ఒరే పిచ్చోడా, నేను నీ దాన్ని కాదురా, నువ్వు పోతావు నేను ఇక్కడే ఉంటాను అంటది. అలాగని సంపాదించొద్దని కాదు, తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. అపార్ట్ ఫ్రమ్ దట్, పేద బిడ్డలను చూసినప్పుడు ఒక దయగలిగిన ఆలోచన, ఎలా మన ఆలోచన ఉండాలో ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను, చూడండి. ఇంకొకసారి చూపించిన, ఇంకొకసారి భిక్షగాడు
ఏదో 100 రూపాయలు ఇద్దాం అనుకొని వెనక్కి తీసుకున్నాడు. వెళ్ళి వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాడు, ఆయన ముందు పెట్టాడు. ఈ బాటిల్స్ అమ్ముకొని బ్రతుకయ్యా అన్నాడు. అద్భుతం. అట్లా దేవుడు మనల్ని ఆశీర్వదించేటట్లు చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. అట్లాంటి వాళ్ళగా దేవుని సన్నిధిలో ఇంకెక్కువగా బ్రతుకుదామా? ప్రతి బిడ్డ అలాంటి వారిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే, ఒక మంచి స్థితిలో ఉంచితే, సంపాదించగలిగిన స్థితిలో ఉంటే, సంఘానికి వచ్చే బిడ్డల్లో అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చేపను బట్టి ఇవ్వటం కాదు, కానీ చేపను పట్టుకోవటం వాళ్ళకి మనం నేర్పుదాం గాక. చెప్దాం ఆమేన్. నయోమి తల్లి రూతమ్మ పట్ల దయా సంకల్పం, దయగలిగిన ఆలోచన చేస్తుంది. ఇశ్రాయేలీల పట్ల కూడా దేవుడు దయగలిగిన ఆలోచన చేశాడంట. ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలను నిత్యము స్థిరపరచాలి. నేనంట నీ పట్ల నా పట్ల దేవునికి ఉన్న దయగలిగిన ఆలోచన ఏంటో తెలుసా? నిత్యము ఆయన సన్నిధిలో మనం స్థిరపడాలి. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఆయాస్కరంగా బ్రతికారు. హజాయేలు అనే సిరియా రాజు వచ్చి ఇశ్రాయేలును బాధ పెట్టాడు, కానీ వాళ్ళు బాధ పెట్టిన దేవునికి ఆయాస్కరమైన కార్యాలు ఇశ్రాయేలీలు చేసిన తన సముఖంలో నుంచి దేవుడు వాళ్ళను తోలివేయకుండా వాళ్ళను ఓర్చుకుంటా వచ్చాడు. ఎందుకు ఓర్చుకుంటా వచ్చాడో తెలుసా? ఈ దేవుని మనసు ఎంత గొప్పదో చెప్తా. ఈ దేవుడు ఎంత దయగలిగిన వాడో మనకు అర్థం కావాలంటే ఒకటే మాట బైబిల్లో రాయబడి ఉంటుంది, మీరు అందరూ ఎరుగుదురు. ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నాతో కలిసి చెప్పండి, ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ. ఇదే మాట మన స్వభావానికి అన్వయించి చెప్పాలనుకోండి, చెప్పండి ఎట్లా చెప్తారు? మన దయ చెప్పాలి. మన ప్రేమ ఆ క్రిస్మస్ అప్పుడు వస్తుంది ఒకరోజు, ఆ మ్యారేజ్ డే రోజు ఒకరోజు వస్తుంది, ఆ బర్త్డే రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు తప్ప ఇక తతిమ 364 రోజులు సిరుబుర్రు చింతపండే. ఎప్పుడు కస్సు బుస్సు. ఒక తల్లి అంటది, అన్నయ్య అసలు ఆయన ముఖంలో దేవుడు నవ్వు పెట్టాడో లేదో నాకు తెలియదు అన్నయ్య. ఎప్పుడైనా నవ్వుతాడేమో చూసి ఫోటో తీద్దాం అనుకుంటాను అన్నయ్య. అసలు ఆ ముఖానికి నవ్వే సెట్టు కాదు అన్నయ్య. ఎందుకమ్మా? ఎప్పుడు సిరుబురు. అదే నాకు చెప్పే కదా, సనుగుడి వీరుడు అని చెప్పే కదా, ఆ సనుగుడి వీరుడిలో ఇదంతా. ఎప్పుడైనా నవ్వుతాడేమో ఫోటో తీద్దామంటే ఎప్పుడు సిరుబురు. నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన కోపము నిమిషమే, ఆయన దయ ఆ నిమిషం కోపం కూడా ఎప్పుడు వస్తుందో తెలుసా? ఓరగోరకనే కోపడేవాడు కాదు. కొంతమంది చూడండి, ఓరగోరకనే కోపం, అసలు మాట అనే లోపే బుస్ వస్తుంది. అదొక బ్యాచ్ ఉంటుంది. దేవునికి కూడా ఆ ఒక్క నిమిషం కోపం అన్నాం చూసారా? ఆ ఒక్క నిమిషం కోపం కూడా ఎప్పుడు వస్తుందో ఆశ్చర్యం అనిపిస్తుంది. యెషయా గ్రంథం చూడండి, ఆ మాట. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. 54:8. 54:8 నాతో కలిసి చెప్పండి. మహోద్రేకము కలిగి నిమిషము మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని నీ విమోచకుడుకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకొకసారి చెప్పండి. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమే నీకు విముఖుడనైతిని. ఎంతసేపు విముఖుడయ్యాడట? మరలా ఎంతసేపు కోపడ్డాడట? ఆ నిమిషం కోపం కూడా ఎప్పుడు వచ్చిందంట? మహోద్రేకం. అంటే ఇక తట్టుకోలేనరా వీడు చేసిన తప్పును, తట్టుకోలేనరా వీడిపా, అప్పుడు వచ్చిందట మహోద్రేకం వచ్చినప్పుడు ఒక్క నిమిషం. మనకు మహోద్రేకం వస్తే నెల రోజులు ఇంట్లో స్ట్రైక్, మాట్లాడుకోరు, ఇంట్లో అస్సలు మాట్లాడుకోరు. ఏదన్నా మాట్లాడుకోవాల్సి వస్తే మా బెదరు ఇటు తిరుగుతాడు. ఏం కూర వండావు? గోడతో అంటాడు. ఆ కిడి తిరిగిద్ది. వండటానికి నువ్వు ఇస్తేగా ఇడి తిరిగి అంటది.
మా వాడు ఇటు తిరిగి అంటాడు, జేబులో ఉన్నది డబ్బులు తీసుకో. ఏమంటది, ఏం కూర వండమంటావు? ఈయన అంటాడు, ఏదో ఒకటి వండి సావో అంటది. అంటే నేను చస్తే ఇంకో పెళ్లి చేసుకుందామనేనా? మా ముసలోడు ఇటు తిరిగి ముసి నవ్వులు నవ్వుకుంటా ఉంటాడు. రోజుల తరబడి మాట్లాడుకోరు. కోపం మానవ సహజం, కోపం వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ కోపం, దేవుని కోపం ఎంతసేపు ఉంటుందట చెప్పండి? వస్తుంది. నాకు కోపం వస్తుంది. మీ ఎదుటి ఇంత అద్భుతమైన మాటలు చెప్తున్నా మంద కూడా అట్లాగని కోపం బ్యాచ్ మాత్రం కాదండి. కోపం వస్తుంది, పిల్లలు కోపపడుతూ ఉంటాను. అయితే విచిత్రం తెలుసా, ఇప్పుడు కోపపడి మరో నిమిషం తర్వాత ఇజ్రాయెల్ ప్రైజ్ లార్డ్ బాగున్నా వచ్చిందని భుజం మీద చేసి తీసుకున్నారు. కోపం మానవ సహజం. కోపం నిమిషమే. ఆయన దయ, ఆయన చెప్పాలి ఆయన దయ. దైవజనమ ఒకే మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మనందరి పట్ల దేవుని దయా సంకల్పం ఏంటో తెలుసా? ఇశ్రాయేలును నిత్యము స్థిరపరిచి దావీదు సంతతిని సింహాసనం మీద కూర్చోబెట్టాలి చూస్తే మన మీద దేవుని దయా సంకల్పం. పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుని ఎదుట అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా, డాగు మచ్చ ముడత లేని నిష్కలంకమైన పెండ్లి కుమార్తెగా యేసయ్య ఎదుట మనల్ని నిలవబెట్టాలి. నీ పట్ల నా పట్ల దేవునికున్న దయా సంకల్పం అది. ఈ దయా సంకల్పాన్ని బట్టి కొన్నిసార్లు నువ్వు మూర్ఖురాలిగా ప్రవర్తించిన, మూర్ఖుడిగా ప్రవర్తించిన, మూర్ఖంగా దేవుని మార్గంలోకి నువ్వు దూరమైపోవాలని ప్రయత్నం చేసిన, ఇందాక రాజుల గ్రంథంలో చూసాం కదా, వారిని తన సన్నిధిలో నుంచి త్రోసివేయక, తన సముఖములో నుంచి వెళ్ళగొట్టక, ఒక్క నిమిషం కోప్పడి పెటామని కొట్టి ఆ కొట్టిన దేవుడే తన సన్నిధికి చేర్చుకొని నిత్యమైన వాత్సల్యాన్ని చూపి అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా ప్రభు మనలను మారుస్తూ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈరోజు దేవుని సన్నిధిలో మనం నిలవబడ్డామంటే ఆయన మనలను ఓర్చుకోవటానికి మించి మన నీతి కాదు, మన భక్తి కాదు, మన యథార్థత కాదు. ఆయన నిమిషం మాత్రమే కోపగించుకొని బ్రతుకు కాలమంతా దయ చూపించాడు కదా. ఆయన దయా సంకల్పమే ఏ రోజుకైనా పరలోకంలో పెండ్లి కుమార్తెగా మనల్ని నిలవబెట్టునుగాక. నయోమి తల్లి రూతును గూర్చి ఆలోచించిన ఆలోచన రూతును బోయాజు ప్రక్క నిలవబెట్టింది కదా. ఆ రూతు ఎవరయ్యంటే మీరు నేనే. ఏదో ఒకరోజు పరమ బోయాజుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి ప్రక్కన పెండ్లి కుమార్తెగా దేవుని దయా సంకల్పం మనల్ని నిలవబెట్టునుగాక. అలా నిలవబెట్టాలంటే మనమందరం ఎలాంటి గుణం కలిగి బ్రతుకుదాం? ఈ దేవుడు దయగల వారిపై దయ చూపిస్తాడు. నువ్వు దయ చూపిస్తే మన బ్రతుకునకు దేవుడు దారి చూపించునుగాక.